షర్మిల గారు రీసెంట్‌గా ఒక వ్యాఖ్యలైతే తీవ్రమైన వ్యాఖ్యలైతే చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇలాంటి అన్నా గూడా ఏ చెల్లికి ఉండకూడదు అని. అసలు ఏందంటారు వీళ్ళ కుటుంబం గురించి ఏందంటారు? అంటే ప్రతి ఇంట్లో ఒక శూర్పణఖ లాంటి చెల్లుంటే ఆ అన్న నాశనం కోరుకోవటమేనండి. ఆనాడు రావణాసురుడు మహానుభావుడు. హ్మ్. రాక్షసుడు లాగెందుకు అనిపించాడంటే శూర్పణఖ అనే చెల్లుండబట్టే హ్మ్. ఆనాడు రావణాసురుడు రాక్షసుడయ్యాడు. లేతే దేవుడయ్యేవాడు రాముడిలాగానే. హ్మ్. అలాంటి ఈ కలియుగ శూర్పణఖ షర్మిల గారు. హ్మ్. ఈ వ ఏ ప్రతి ఇంట్లో అయినా సరే లాభం చేకూర్చని చెల్లి అయినా లేకపోవచ్చులే గానీ, ఇలా నష్టం చేకూర్చే చెల్లయితే మాత్రం పుట్టకూడదండి. ఎందుకంటే, ఆమె ఆ లెటర్ బయటపెట్టి, ఈ లెటర్ బయటపెట్టాను అని హ్మ్. మాట్లాడుతుంది. కావాలంటే ఆ లెటర్‌కి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనని అంటది. హ్మ్. నీతి నిజాయితీ నీకు లేదు. హ్మ్. నువ్వు వాగావు అని చిల్లర వాగుడు ఆయన చిల్లర కోసం నువ్వు వాగావని ఆయన కూడా చిల్లర వాగులు వాగాడనుకోండి. హ్మ్. పోయేది ఎవరి పరువు? రాజశేఖర రెడ్డి గారి పరువు. అవును. ఆయన రాజశేఖర రెడ్డి ఆశయాలకి, హ్మ్. ఆయన ఆలోచనలకు వారసుడు. హ్మ్. కాబట్టి చిల్లర మల్లర వ్యవహారాలైతే ఆయన చేయడు. హ్మ్. నువ్వు ప్రత్యర్థుల చేతులకి పా పావయ్యావు. వాళ్ళకి అమ్ముడు పోయావు. కాబట్టి చివరికి తల్లిని కూడా బ్లాక్‌మెయిల్ చేసి ఇంట్లో ఉంచుకొని తల్లిని కూడా బ్లాక్‌మెయిల్ చేసి తల్లితో కూడా లెటర్ ఇప్పించటం. హ్మ్. ఇయన్నీ చేస్తున్నావు. లెటర్‌కి నోటరీ చేయించటం ఏంటండి అసలు? హ్మ్. ఆ! అసలు ఇదాన్ని న్యాయస్థానం కోర్టులో ఏస్తుందా? ఆ! కాదు కదా! కాదు. మరి ఒక పత్రికా ముఖంగా రిలీజ్ చేసే లెటర్‌కి నోటరీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందండి? హ్మ్. అది ఆమె చెప్పాలి సమాధానం. హ్మ్. ఆ నోటరీ చేయించాల్సినంత అవసరం వచ్చింది. ఆ పక్కన బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలను పెట్టుకొని హ్మ్. మాట్లాడాల్సిన అవసరం ఆమె ఏ పార్టీలో ఉందండి? కాంగ్రెస్ పార్టీ. టీడీపీ ఏ పార్టీ అండి? ఎవరు పెట్టారు టీడీపీని? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు పెట్టారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా పెట్టారండి? కాంగ్రెస్ పార్టీకి. మరి ఇప్పుడు ఈళ్ళంతా ఎవరండి? హ్మ్. రాజశేఖర రెడ్డి గారిని సీబీఐ చార్జ్ షీట్‌లో చేర్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ గదా! అదే కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షురాలు ఆమె చేయటం ఏంటండి? హ్మ్. రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన వ్యక్తిని సీబీఐ చార్జ్ షీట్‌లో చేర్పించిన పార్టీలో ఈమె పీసీసీ అధ్యక్షురాలు. హ్మ్. అది అలా అనుకూలస్తుడు సమక్షంలో వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ టీవీ ఛానల్‌లో, వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం ఈమె నడవటం. హ్మ్. లోకేష్ గారు కూడా రీసెంట్‌గా తల్లి, చెల్లి అనే వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మరి జ చంద్రబాబు నాయుడు కుటుంబం గూడా ఇలానే అనుకోవచ్చా? అంటే లోకేష్ గారి అదృష్టం ఏంటంటే, హ్మ్. షర్మిల లాంటి చెల్లి లేకపోవటం ఆయన అదృష్టం. హ్మ్. ముందుగా చెప్పాలంటే. హ్మ్. అట్లానే ఆయనకు మేనత్తలుండారు. మరి ముగ్గురో, నలుగురో. హ్మ్. ఏ రోజన్నా బయటకొచ్చారండి? హ్మ్. వాళ్ళకేమన్నా ఈళ్ళ ఆస్తులేమన్నా రాసిచ్చారా? హుహు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాటన్నారు. హ్మ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆస్తులు సిరసగం సమానంగా పంచారు. హ్మ్. తర్వాత 2019లో ఆగస్టులో నీ మీద నాకున్న ప్రేమానురాగాలతో నా హ్మ్. సొంత ఆస్తిలో మన ఆస్తులు పంచుకోనగా హ్మ్. దానితో నేను వ్యాపారం చేసి నేను సంపాదించిన దానిలో హ్మ్. 230,00,00,000 యెస్. నేను నీకు బదలాయిస్తున్నాను. హ్మ్. అయి కొన్ని చట్టపరమైన వ్యవహారాలన్నీ పూర్తయి రిలీజ్ అయిన తర్వాత హ్మ్. అయి నీకు చెందుతాయి అనేసి చెల్లెల మీద ప్రేమతో రాశాడు. ఏ అన్న హ్మ్. రాత్తాడండి? హ్మ్. ఏ అన్న రాత్తాడు? ఆయన సొంత ఆస్తులు ఎవడు రాత్తాడండి? హుహు. ఖర్జూర్ నాయుడు గారి ఆస్తి ఎంతండి? 2 ఎకరాలు. హ్మ్. రామూర్తి నాయుడుకి ఎంత ఇచ్చాడండి చంద్రబాబు గారు? అక్కల చెల్లికి ఎంత ఇచ్చాడండి? సరే ఎందుకు? నా ఆస్తి 1,00,00,00,000 అని చంద్రబాబు నాయుడు గారే చెబుతారుగా. హ్మ్. కనీసం తోడబుట్టిన తమ్ముడికి గాని, లేపోతే తోడబుట్టిన చెల్లెలకి గాని ఏమన్నా ఒక రూపాయి ఇచ్చాడేమో అడగండి.